వీడు మనకి దూరంగా వెళ్తుంది దగ్గర కావడానికి. వాడి నిశ్శబ్దం ఈ ఇంటి శత్రువు అయింది. అది భరించడం మన వల్ల కాదు. అందుకే మనందరం వాడిని హ్యాపీగా పంపిస్తే తిరిగి అంతే హ్యాపీగా మన దగ్గరకు వస్తాడు. బయలుదేరు రుద్ర. నువ్వింతకు ముందు రుద్రలా తిరిగి రావాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. వాళ్ళకి దండం పెట్టి వెళ్ళడం కాదు, నాకు పిండం పెట్టి వెళ్ళు. నేనొకదాన్ని బ్రతికున్నానని మర్చిపోయినట్టున్నావు కదూ? అంటే అది నా కొడుకుని వాడి జ్ఞాపకాల్ని మర్చిపోవడం నువ్వు సూట్ కేసులో బట్టలు సర్దుకున్నంత ఈజీ కాదు. వాడి ప్రతి జ్ఞాపకం, ప్రతి క్షణం నా గుండెని గాయపరుస్తోంది. మరి నీకు? ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వాడి జ్ఞాపకాలు పోతాయనేది కరెక్ట్ అయితే మేం కూడా తలో దారి పట్టుకుని వెళ్ళిపోవాలి, అంతే కదా? నీ మొగుడు పోయిన బాధ నీకుంది కదా? మీ అన్నయ్య పోయిన బాధ నీకు ఉంది కదా? మీ కొడుకు పోయాడన్న బాధ మీకు ఉంది కదా? దయ్యానికి దొరికితే నాన్నకి మందులో మంచింగ్లాగా దానికి నేను స్టఫింగ్ అయిపోతానేమో. కానీ అమ్మ ఆరోగ్యం కోసం తప్పదు. దేవుడా 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 దేవుడా. దయ్యంగారండి ఉన్నారా అండి? ఉంటే పలకండి. మీరు కొంచెం బ్రేక్ తీసుకుంటే నేను బేగ పురుగు జారులో వేసుకుని వెళ్ళిపోతా. అర్థం అవుతుందా? వినపడుతుందా? మీరు నన్ను ఏమీ చెయ్యరని నమ్మి నమ్మకంతో అడుగు ముందుకేస్తున్నా. నన్ను వదిలేసి మళ్ళీ జీవితంలో ఈ టేపు రాను.
సీతాకోక చిలుక రంగులన్నీ తేవే రామ చిలుక చుట్టుపక్క రాజ్యం నీది గనక రెక్క విప్పి రావే బిడియ మనక యవ్వనాల తోటల్లో నిన్న మొన్న ఏనాడు ఇంత కళలేదే ఇంత దాకా విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే